నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెలంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. కొంతమంది మా రాశి గురించి తెలియచేయండి అంటూ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం చెప్పండి. ముఖ్యంగా వివిధ రకాల రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందండి? వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలేనా, లేకపోతే మంచిగా ఉందా? తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి ధనుసు రాశి అయింది. ధనుసు రాశి వారి మటుకు అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు పంచమ స్థానంలో ఉండడం, అలాగే మనకి శని తృతీయ స్థానంలో చాలా బాగుండడం, రాహుకేతులు పర్వాలేదండి, చతుర్థ దశమాల్లో ఉన్న కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు, నష్టపరిచేది అయితే ఏం లేదు. కాబట్టి గురువు శని మెయిన్ ప్లానెట్స్, అవి రెండు కూడా 100 ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. సో పంచమ స్థానం అంటే పిల్లల స్థానం, కూడా పిల్లల స్థానం క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కూడా పంచమైంది. సో ధనుసు రాశి వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సమయం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పిల్లల స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి ఎవరికైనా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం, అలాగే ముఖ్యంగా అవివాహితుల వివాహం ఎందుకు అవకాశం. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, స్పెక్యులేషన్స్ కలిసి రావడం, మధ్యవర్తిత్వం వహించవచ్చు, అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, అలాగే ఫారెన్ ట్రావెల్, విజిట్స్, అసైన్మెంట్స్ వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, ప్రమోషన్స్ కాకుండా వాళ్ళకి మంచి అసైన్మెంట్స్ రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. ధనుసు రాశి వాళ్ళకి నన్ను అడిగితే అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంకోటి దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందండి. ఎప్పుడైతే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందో సో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళచ్చు, అన్ని పనులు సక్రమంగా సాగుతాయి అన్నమాట. సో అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యంగా శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అలాంటి పరిస్థితి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా విపరీతమైన సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకి గురుబలం ఉందో మన టైం బాగా నడుస్తుందండి. సో చుట్టాల నుంచి, బంధువుల నుంచి, ముఖ్యంగా స్నేహితుల నుంచి, అలాగే ఆఫీస్ రీత్యా కొలీగ్స్ నుంచి, వాళ్ళందరి నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. ఎప్పుడైతే మన గురుబలం తక్కువగా ఉంటుందో ఇవన్నిటి నుంచి కూడా మనకి ఏ సహాయం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. మరి వివాహాలు ఈ ధనుసు రాశి వారికి సానుకూల అంశమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఖచ్చితంగా వివాహానికి సరైన సమయం అనుకోవచ్చు. ఏదైనా సరే ఇందాక చెప్పినట్టే మానవ ప్రయత్నం. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉండండి, మీరు రెడీగా ఉండాలన్నమాట. వివాహానికి మనం రెడీగా ఉన్నాం 100% అని మనస్ఫూర్తిగా మీరు అనుకున్న రోజే వివాహం అవుతుంది. ఏమాత్రం 50 కానీ 70% అనుకున్నా కూడా చూస్తూ ఉంటారు అంతే. ఆ చూపులు అనేది అవ్వదు. మీరు చూడండి, ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీలో చూపులు అనేది అవ్వడం అనేది 2-3 నెలలకు 1-2 అవుతాయి అంతే. మరి 2-3 నెలలకి ఒకటి అవుతుందంటే ఎప్పటికొద్దు పెళ్ళి? మినిమం 1 year పడుతుంది. జాతకాల మ్యాచ్ మేకింగ్ అయినా సరే మినిమం 50-100 జాతకాలు మ్యాచ్ మేకింగ్ చేస్తే కానీ పెళ్ళి అవ్వని పరిస్థితి ఉంది ప్రస్తుతం. సో మనం స్పీడప్ అవ్వాలన్నమాట. అందుకే మన అమ్మాయిల వయసు 22-23కి స్పీడ్గా అయ్యేది. అప్పటి నుంచి మొదలు పెడితే కనీసం 25కి అవుతుంది. నేను మనం 25-27కి మొదలుపెట్టాం కానీ 30-32కి అవుతుంది అది. కాబట్టి అంటే సరైన సమయం వచ్చినప్పుడు జాతకరీత్యా కూడా మనం వివాహానికి కొంచెం 50% కష్టపడినా వెంటనే పెళ్ళి అయిపోద్దండి. సరైన సమయం నడవనప్పుడు మనం 100% మనం
బలం పెట్టినా మనం కష్టపడినా కూడా వివాహం ఆలస్యం అయిపోతుంది. అండ్ ముఖ్యంగా ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మానవ ప్రయత్నం కంపల్సరీ అని చెబుతున్నారు కాబట్టి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటాయా? ఆర్థికంగా మటుకు అత్యద్భుతంగానే ఉందండి. ఎందుకంటే గురువు మెయిన్ ఆర్థికానికి, మెయిన్ ధనానికి కారకుడు గురువే అండి. అలాంటి గురువు మనకి పంచమ స్థానంలో ఉండి భాగ్య దృష్టితోటి ధనుసు రాశినే చూస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా అత్యద్భుతంగా ఉంటుంది. ఓకే. సంతానం కలిగేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి? సంతాన స్థానమే పంచమ స్థానం. సంతాన కారకుడే గురువు అయ్యి అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% సంతానం కలిగేందుకు అవకాశం 100% ఉంది. ఓకే. సో కొంతమందికి మనం చూస్తూ ఉంటామండి, వివాహం అయిన తర్వాత సిచ్యువేషన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుతం వాళ్ళకి మంచి స్థానం అండి, ఏం పర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా కూడా శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళని ఏం చూసుకోకలేదు. తర్వాత మళ్ళీ రాహుకేతుల బలం కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఏడాది నుంచి. కాబట్టి వీళ్ళకి అన్ని విధాలా బాగుందని చెప్పుకోవాలి. ఓకే. ఉద్యోగస్తులకి ఎలా ఉండే అవకాశం? ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఇందాక కూడా చెప్పుకున్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ప్రమోషన్స్, మంచి శాలరీ హైక్, మంచి ఇంక్రిమెంట్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాళ్ళకి ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ కూడా ఇచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి అంటే ఎటువంటి వ్యాపారాలు పెట్టుకుంటే బాగుంటుంది? ఎటువంటి వ్యాపారాలలో ఉన్నవారు రాణించగలుగుతారు? అంటే సాధారణంగా వ్యాపారం అనగానే అంటే వ్యాపారస్తులకి బాగుంటుంది, కానీ వ్యాపారం ఏది చేస్తే బాగుంటుంది అనమాట ఇండివిజువల్ జాతకం అండి. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు బాగున్నాడు అనుకోండి, సో వాళ్ళ బ్యాంకు, స్కూలు, కాలేజ్ లాంటిది పెట్టుకుంటే మంచిది. సో అంటే బ్యాంక్ అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సో వడ్డీ వ్యాపారం కానివ్వండి అలాగా. సో శుక్రుడు బాగున్నాడు అనుకోండి, సో ముఖ్యంగా ఈ యూట్యూబ్ రంగం కానివ్వండి, సినిమా రంగం కానీ, అలా లగ్జరీస్ ఐటమ్స్ సేల్ చేయడం కానీ అలాంటివి అనమాట. అలా ప్రతి దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇది ఉందన్నమాట. ఆ రంగంలో మీరు సక్సెస్ అవుతారని. సో వాళ్ళ జాతకరీత్యా ఏ గ్రహం బాగుందో అది చూసే మనం ఆ రంగంలో వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. ఉద్యోగం అంతే అండి. ఏ గ్రహం అయితే బాగుంటుందో ఆ గ్రహం సంబంధించిన ఉద్యోగం చేస్తారు, ఏ గ్రహం అయితే బాగుంటుందో ఆ సంబంధించిన వ్యాపారం చేస్తారు. అందుకంటే ఇవన్నీ కూడా మన ఇండివిజువల్ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ బాగుందనేది చూసి వ్యాపారం అనేది డిసైడ్ చేసుకుంటే మంచిది. ఓకే. మరి విద్యార్థులకి ఎలా ఉండే అవకాశం? విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఎందుకంటే గురువు మెయిన్ కదండి, గురువు జ్ఞానానికి కారకుడు ముఖ్యంగా. సో గురువు అనేవాడు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మరి వీళ్ళకి కూడా కొంచెం ఈ నెలంతా కాస్త మంచి ఫలితాలే ఉన్నాయి, అక్కడక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? సాధారణంగా ధనుసు రాశి వారికి పంచమ స్థానాధిపతి, అంటే ధనుసు రాశి కానీ ధనుర్లగ్నం కానీ పంచమ స్థానాధిపతి మేషరాశి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి వీరు శివుణ్ణి లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు, లేదంటే ఆ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. ఆ రెండు దేవుళ్ళే మీకు అదృష్టాన్ని కూడా కలగజేస్తాయి. అదృష్ట కారకుడు మీకు మెయిన్ లక్ ఫేవర్ చేసే గ్రహం అయినా మెయిన్గా ఆ కుజుడు, మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి లేదంటే శివుణ్ణి ఎక్కువగా పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అండ్ వీరు ఈ నెలంతా పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటండి? ప్రస్తుతం రాహు ఒక్కడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకొక ఏడాది పాటు అక్కడే ఉంటాడు కాబట్టి మెయిన్గా ఈ ధనుసు రాశి వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ఏ అమ్మవారైనా పర్వాలేదు, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే కనుక అర్చన కానీ అభిషేకం కానీ అమ్మవారికి చేయిస్తే మంచిది. అలా వీలైతే కనుక మినపప్పు కేజింపో, వీలైతే కనుక ఒక 4 కానీ 7 శనివారాలు బ్రాహ్మడికి కేజింపో మినపప్పు దానం ఇస్తే కనుక రాహు యొక్క దోషం తలిపి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మార్చి నెలలోని మనం ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి గల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.